వినరు. సేవకులు అనిపించుకుంటారు, నాయకులు అనిపించుకుంటారు, కమిటీ మెంబర్లు అయిపోతారు, భార్యలు ఉంటారు, కానీ ఇంకోళ్ళతో అక్రమ సంబంధంలో ఉండిపోతూ ఉంటారు. వాళ్ళకి తెలీదా? తెలుసు. వాక్యం ఒకవేళ ఎవరైనా అక్రమ సంబంధం గురించి మాట్లాడారనుకో, నీకెందుకయ్యా, వాక్యం చెప్పొచ్చు కదా, బైబిల్లో ఉన్నది చెప్పొచ్చు కదా అని వాదించే వాళ్ళు కొంతమంది ఉంటారు. అబ్రహాముకి లేరా, దావీదుకి లేరా, సొలొమోనుకి లేరా, ఇలాంటి పిచ్చ ప్రశ్నలు అంటూ ఉంటారు. వాళ్ళకున్నటువంటి కాలంలో మనకున్నటువంటి ప్రత్యక్షత లేదు, నెంబర్ 1. రెండోది, ఎవడైనా సరే అలాంటి తప్పుడు పని చేస్తే దేవుడు క్షమించలేదు. ప్రతి ఒక్కరిని వాళ్ళు చేసినటువంటి తప్పుకి తగిన శిక్షను ఇచ్చాడు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి దేవుడు ఆ విధమైనటువంటి వెసులుబాటు కూడా ఇవ్వలేదు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు మనకి, వాక్యం బోధించేటువంటి వాళ్ళు ఉన్నారు.